పెద్ది ఇలా మేము ఎన్నిసార్లు ఎలివేషన్ ఇచ్చినా కానీ సరిపోవడం లేదు. ఇక మొన్నే రిలీజ్ అయిన ట్రైలర్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు కదా. అసలు మన చరణ్ ఏంటి, క్రాస్ ఓవర్ అథ్లెట్ ఏంటి, అమ్మో ఒకవైపు క్రికెట్ ఇంకోవైపు కుస్తీ ఇంకా రన్నింగ్, అమ్మో అన్నీ చేసేస్తున్నాడు. ఇక హీరోయిన్ జాన్వి అయితే తన యాక్టింగ్ ఇంకా పొగరుతో చంపేసింది. అయితే స్టోరీ ఇంకా చాలా ఉంది. అది పెద్ద తెర మీదే చూడాలి. ఇక ఈ సినిమాకి ఇంకో కలిసి వచ్చే అంశం తలైవా జైలర్ 2 పోటీకి లేకపోవడమే. సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సినిమా విడుదల తేదీ మారడం మరో సినిమాకు ఊహించని స్థాయిలో లాభం తీసుకొస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల్లో అలాంటి పరిణామమే పెద్ద చర్చగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం జైలర్ 2 విడుదల వాయిదా పడడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు భారీ అడ్వాంటేజ్ గా మారబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక రిలీజ్ డేట్ మార్పు ఇప్పుడు రెండు ఇండస్ట్రీల బాక్సాఫీస్ లెక్కలనే పూర్తిగా మార్చేసిందనే చర్చ జరుగుతుంది. నిజానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 చిత్రం మొదట జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. జైలర్ మొదటి భాగం దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ పై అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, నెల్సన్ టేకింగ్, అనిరుద్ మ్యూజిక్ కలిసి మొదటి భాగాన్ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. అందుకే జైలర్ 2 కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం వెనుక బలమైన వ్యాపార వ్యూహం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 14న వచ్చే వినాయక చవితి సెలవులను టార్గెట్ చేస్తూ లాంగ్ హాలిడే వీకెండ్ ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలన్న ప్లాన్ తోనే సన్ పిక్చర్స్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తమిళనాడు మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి ప్రధాన మార్కెట్లలో కూడా ఈ పండుగ సమయం భారీ వసూళ్లు తీసుకురావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. అయితే జైలర్ 2 వాయిదా పడటం వల్ల అత్యధిక లాభం పొందబోతున్న సినిమా మాత్రం పెద్ది అని చెప్పాలి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ముఖ్యంగా బుచ్చిబాబు ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ను ఇప్పటి వరకు చూడని కొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు జైలర్ 2 జూన్ రేస్ నుండి తప్పుకోవడంతో పెద్దికి బాక్సాఫీస్ వద్ద దాదాపు సోలో రన్ దొరికినట్టే అయింది. సాధారణంగా రజనీకాంత్ సినిమా వస్తే తమిళనాడులో భారీ స్థాయిలో థియేటర్లు ఆక్రమించబడతాయి, ఇతర సినిమాలకు షోస్ తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పెద్దికి తమిళనాడులో కూడా మంచి థియేటర్లు దొరికే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా చెన్నై మార్కెట్లో రామ్ చరణ్ సినిమాకు ఇది పెద్ద ప్లస్ గా మారనుంది. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్ నెల మొత్తం పెద్దికి దాదాపు పెద్ద పోటీ లేకపోవడం సినిమాకు భారీ అడ్వాంటేజ్. జూన్ చివరి వారంలో కొన్ని చిన్న మధ్యస్థాయి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నా క్రేజ్ పరంగా కానీ థియేటర్ల పరంగా కానీ అవి పెద్ద స్థాయికి పోటీ ఇవ్వలేవని చెబుతున్నారు. అందుకే సినిమా మొదటి వారం తర్వాత కూడా భారీ స్థాయిలో వసూలు కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా కనిపిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా బుచ్చిబాబు గతంలో తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో భావోద్వేగాలను ఎంత బలంగా చూపించాడో తెలిసిందే. ఇప్పుడు అదే ఎమోషన్ ను భారీ కమర్షియల్ సెటప్ లో చూపించబోతున్నాడట. మరోవైపు జైలర్ 2 పై కూడా అంచనాలు తగ్గలేదు. అసలు ఈ సీక్వెల్ లో దక్షిణాది ఇండస్ట్రీలకు చెందిన అనేక దిగ్గజ నటులు కనిపించబోతున్నారని వార్తలు వస్తూ ఉండడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మల్టీ స్టార్ క్రాస్ ఓవర్ సినిమాల్లో ఒకటిగా జైలర్ 2 నిలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ వంటి బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ మరోసారి తన మ్యూజిక్ తో థియేటర్లను షేక్ చేయబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. మొదటి భాగంలో వచ్చిన హుకుం వంటి పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే స్థాయి మ్యూజికల్ హైప్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి బాక్సాఫీస్ లెక్కల్లో స్పష్టమైన విజేత మాత్రం పెద్దిగానే కనిపిస్తుంది. జూన్ నెలలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, లాంగ్ రన్ దొరకడం, పాన్ ఇండియా స్థాయిలో మంచి రిలీజ్ ప్లాన్ ఉండడం సినిమాకు భారీగా కలిసి రానున్నాయి. ముఖ్యంగా మొదటి 10 రోజుల వసూళ్లు ఈ సినిమాకు చాలా కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో తమిళ మార్కెట్ కూడా ఓపెన్ కావడం పెద్ద ప్లస్ గా మారింది.
మొత్తానికి ఒక సినిమా రిలీజ్ డేట్ మార్పు ఇప్పుడు మరో సినిమాకి గోల్డెన్ ఛాన్స్ గా మారిపోయింది. జైలర్ 2 సెప్టెంబర్ కు వెళ్లడం వల్ల రజనీకాంత్ సినిమాకు పండుగ సీజన్ అడ్వాంటేజ్ దక్కుతుండగా జూన్ లో పెద్దికి పూర్తి సోలో రన్ దక్కుతోంది. ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ సినిమాపైనే ఉంది. మరి ఈ అవకాశాన్ని పెద్ది ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? నిజంగానే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్నది చూడాలి.